బట్ మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కొన్ని చేస్తున్నారు ఏమనాలి దీన్ని మేము? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మా భారతమ్మకు ఈ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధం ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఇది తప్పని మేము ఖండిస్తూ ఉంటే అయినా కూడా పదే పదే రాజకీయంగా కల్పించుకొని దీన్ని ఎందుకు మా వాళ్ళ మీద, మా నాయకుడి మీద, మా భారతమ్మ మీద రబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం, మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము. మేము తప్పు ఈ విషయం అని చెప్పి మా సాక్షి తరఫున, మా సాక్షి ఛానల్ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా తప్పని చెప్తూ ఉన్నాము. మీరు అయినప్పటికీ కూడా దీన్ని పదే పదే రాజకీయం చేస్తూ ఏదైతే తీరులో వెళుతున్నారో దీన్ని మీరు వెళుతున్నటువంటి తీరుని మీరు అక్కడికి దీన్ని ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాము. దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నాము. దీన్ని రాజకీయం చేస్తూ ఏదైతే చేస్తున్నారో అసలుగా మీరు మహిళల్ని మీరు అవమానించేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారని తెలియజేస్తున్నాం. ఇవి ఎంతలా ఉన్నాయంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎంతలా ఉన్నాయంటే సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ గారు, వారు 5 దశాబ్దాల నుంచి జర్నలిస్ట్గా ఉన్నారు. 50 ఏళ్ల నుంచి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎంతో విలువలతో ఓ చక్కటి ఇమేజ్ని క్యారీ చేస్తూ వారి యొక్క జర్నలిజంని కొనసాగిస్తున్నారు. అలాంటి ఒక వ్యక్తి ఏ రోజు ఏ విషయంలో కూడా ఒక ఎక్స్టెంట్కి మించి వెళ్ళి మాట్లాడేటువంటి మనస్తత్వం కాదండి. న్యూట్రల్స్ కూడా తన్ని అప్రిషియేట్ చేసేటువంటి విధంగా తన యొక్క జర్నలిజం కొనసాగించారు వారి యొక్క దీంట్లో. అలాంటి వ్యక్తిని ఈ రోజున అరెస్ట్ చేశారు. అంటే ఈ రెడ్ బుక్ పాలన ఎక్కడ దాకా వచ్చిందంటే ఈరోజు జర్నలిస్టుల వరకు కూడా వచ్చింది. ఈ రెడ్ బుక్ పాలన ఎవరికి కూడా అతీతం కాదు అని ఈరోజు ఒక పరాకాష్ఠకి చేరింది అని చెప్పడానికే ఈరోజు ఈ కేఎస్ఆర్ గారి అరెస్ట్ని మనం చూడొచ్చని తెలియజేస్తున్నాము. ఏడాది కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఈ రెడ్ బుక్ పాలన మొదలుపెట్టారో సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టులు, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈరోజు ఒక జర్నలిస్ట్ దగ్గరకు వచ్చింది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఏ విధంగా పరాకాష్ఠకి రెడ్ బుక్ పాలన చేరిందనేది. మరి ఈ రోజున ఆయన చూస్తే అందరూ చూశారు లైవ్లోనే. అది ఈవెన్ కేఎస్ఆర్ గారు వారు ఈ మాటలు మాట్లాడకపోయినా ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకి కేఎస్ఆర్ గారు లైవ్లో సారీ చెప్పారు. అండ్ పైగా ఆ యొక్క డిస్కషన్ని ఆపే ప్రయత్నం కూడా చేశారు. అందరికి తెలుసు. ఇక్కడున్న మీ జర్నలిస్ట్ని కూడా అడుగుతా ఉన్నాను, ఈరోజు జర్నలిస్ట్ దాకా వస్తారా? జర్నలిస్టులకు ఈ విధంగా ఇలా అరెస్ట్ చేసేదాకా వెళ్తారా? ఆయన చేసిన తప్పేంటండి? అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక టెర్రర్ని క్రియేట్ చేస్తూ మనుషుల్ని ఒక టార్చర్ చేయడము, చంపేదాకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఈరోజు ఈ రెడ్ బుక్ పాలన చేస్తుంది కూటమి ప్రభుత్వం నాయకత్వంలో అని తెలియజేస్తున్నాము. అలానే అసలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బలమైన వాయిస్ సాక్షి. ఆ సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఆ సాక్షి గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా ఈరోజు సాక్షి ఆఫీస్ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఎందుకు సాక్షి ఆఫీస్ మీద మీరు దాడి చేస్తూ ఉన్నారు? సంవత్సరంగా మీరు చేసినటువంటి అరాచకాలు ఈరోజు సాక్షి చూపిస్తున్నందుక? ఈ సంవత్సర కాలంలో ఎన్నికల ముందు మీరు ఏదైతే మేనిఫెస్టో చెప్పారో, మీరు ఏదైతే మాటలు చెప్పారో సూపర్ 6, సూపర్ 7 అని, మరి ఈ సంవత్సర కాలంలో ఈ సూపర్ 6, సూపర్ 7 సింగిల్ రన్స్ కూడా తీయలేదు. అట్టర్ ఫ్లాప్ అయింది ప్రజల్లో. దీన్ని మీరు చెప్పినటువంటి మాటలు, మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఊదరగొట్టినటువంటి సూపర్ 6, సూపర్ 7 వల్ల
మీరు మీ మాట మీద నిలబడండి. దీనివల్ల ఈ సెక్టార్ ఆఫ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు రైతులు రోడ్డెక్కారు. ఈరోజు పొగాకు ధర లేదు. మిర్చి రైతులు ఏడుస్తున్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ సరిగా పని చేయట్లేదు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు రోడ్డెక్కారు. యువత ఇబ్బంది పడుతుంది. మహిళలకు భద్రత లేదు, మహిళలకు రక్షణ లేదు, సామాన్యుడికి భద్రత లేదు. సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వచ్చే పరిస్థితిలో లేరు. సామాన్యుడు ఈరోజు సంతోషంగా ఈ రాష్ట్రంలో బతికేటువంటి పరిస్థితి లేదు. చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో అరాచకాలు, ఇల్లీగల్ కేసులు, అరెస్టులు, జైళ్ల పాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ఒక చూడకూడనటువంటి పాలనని కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు చూస్తున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అనేటువంటి విషయాల్ని మీరు చెప్పిన సూపర్ 6, మీరు ఇచ్చిన సూపర్ 7 మీద నిలబడండి, అమలు చేయండి, ప్రజల్ని సంతోషంగా చూసుకోండి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని టీవీ చూపిస్తున్నందుకు ఈరోజు సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ సాక్షి టీవీ మీద ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు. ఇది మనం డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నాము. ఈ సిస్టంలో ఇదేనా? ఇలానేనా మనం నడుచుకోవాల్సింది? ఇలాంటి గవర్నెన్సా మనం ప్రజలకు ఇవ్వాల్సింది? ఇలాంటి ఒక చెప్పకూడని, వినకూడని, చూడకూడనటువంటి పాలనని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నందుకు ఒక్కసారి ఆలోచించుకోవాలి. కూటమి ప్రభుత్వం వాళ్ళ గ్రాఫ్ ఎక్కడికి పడిపోయిందో, సంవత్సరంలో భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో రానటువంటి అసంతృప్తిని కానీ వ్యతిరేకతను కానీ మూటగట్టుకున్నటువంటి పార్టీగా, మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం మిగిలిపోతుందనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అని తెలియజేస్తున్నాను. ఈ విధంగా మరి చేస్తూ ఇదే కాదు, ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో చూసినా ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న మనం చూసాము